కాలు ఇలా పెట్టండి. కాళ్ళు నొప్పులు వయసులో ఆ రోజులు పోయినాయి, జాగ్రత్తగా ఉండాలి. అవును. ఏమండి, మన కామేశ్వరం గారి మనవరాలు వసంత లేదు, ఆ అమ్మాయిని వాళ్ళు చూశానండి. మన వాసు పక్క నిలబడితే రతి మన్మధులా ఉంటారు. అదేమిటో ఇదే మాట సుబ్బాయమ్మ మనవరాల విషయంలో కూడా చెప్పినట్టు జ్ఞాపకం. అప్పుడు అన్నాననుకోండి, కానీ అమ్మాయికి పళ్ళెత్తు. మరి అమ్మాయికి ముత్యాల్లా ఉంటాయి, కళ్ళు చక్రాల్లా ఉంటాయి. 10th క్లాస్ కూడా పాస్ అయింది. ఫస్ట్ టైమే. లేకపోతే నీ మొహం ఆ రామలక్ష్మి గారు అమ్మాయి ఏదో ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అని చెప్పావు కదా. అప్పుడు చెప్పాననుకోండి, కానీ అమ్మాయికి వెళ్ళకండి. నన్ను చూస్తుంటే గోడను చూస్తున్నట్టుంది. మరీ మంచిది కదా. నీ మీద కోపం వచ్చినప్పుడు అబ్బాయిని చూస్తున్నట్టుంటది, అబ్బాయి మీద కోపం వచ్చినప్పుడు నిన్ను చూస్తున్నట్టుంటది. ఏ గొడవ లేకుండా పోతుంది. అబ్బాయి అదేం కుదరదు. కానీ ఆ సీతారామయ్య గారి కూతురు తెలియకే తెలుసు. పేరు రాధ, వయసు 18 సంవత్సరాలు, ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలన్నర, చదువు సెకండ్ ఫామ్ 3వసారి ముక్కును పడి పాస్ అయింది. అమ్మాయిగా ఎగతాళి చేస్తున్నారా? ఎగతాళి? వాట్ ఇస్ దిస్? మై గాడ్, కోడలు వస్తున్నారని సామాన్య విషయమా? మొత్తం మీద పెద్ద చిట్టాయే తయారు చేశారు. మీకు అలాగే ఉంటుందిలేండి. కోడల్ని ఏరి కోరి తెచ్చుకోమని పెద్దలు చెప్పారు. ఏదో దొరికిందే చాలని 3 ముళ్ళు వేయించేస్తే మన పని అంతే. జనం, కోడళ్ళు వచ్చేది మన పనులు చూసి పెట్టడానికి కాదు, అబ్బాయిల పనులు చూసి పెట్టాలి. అందుకని ఈ లిస్ట్ అంతా తీసుకెళ్ళి అబ్బాయి ముందు పెట్టు. వాడికి ఓకే అయితే మనకు ఓకే. ఓకే? హలో, గుడ్ ఈవినింగ్ జూనియర్ ఇంజనీర్ గారు. చీఫ్ ఇంజనీర్ గారు అమ్మాయి, గుడ్ ఈవినింగ్. కూర్చోండి. థ్యాంక్ యూ. మీ నాన్నగారు ఉన్నారా? ఉన్నారు. మీరు నాన్నగారి కోసమే వచ్చారా? అఫ్ కోర్స్, మీకోసం కూడా అనుకోండి. ముందుగా మీ నాన్నగారితో పని. గుడ్ ఈవినింగ్. సారీ మై బాయ్. థ్యాంక్ యూ సార్. ఈవినింగ్. మీరు చెప్పినట్టు పేపర్స్ పుటప్ చేశాను, ఒకసారి చూసి సంతకాలు పెట్టి రేపిస్తే. గుడ్, యూ విల్ కమ్ అప్. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. డాడీ, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలని చెప్పానే, ఇంజనీర్ గారిని కాస్త డ్రాప్ చేయమని డాడీ. ఓకే వాసు, ఐ థింక్ యూ డోంట్ మైండ్ ఇట్. విత్ ప్లెజర్ సార్. థ్యాంక్ యూ డాడీ. బాయ్ బాయ్. నిజంగా మీ ఫ్రెండ్ ఇంటికేనా? నిజంగా కాదు. మరి ఎక్కడికి? బీచ్కి. బీచ్కి అండి. బీచ్ కా? $509. గోపి, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? అబ్బే, ఎవరికోసం చుట్టలేదు. నా దగ్గర కొయ్యకిరా. నువ్వు రోజు ఎవరికోసం ఎదురు చూస్తుంటావో, రోజు నేను కలుసుకోవాలని బ్యాంక్ ఎవరు వస్తున్నారో నాకు తెలుసు, ఈ బ్యాంకులో పనిచేస్తున్న వాళ్ళందరికీ తెలుసు. ఏంట్రా? ఏంటి? అదేరా, నీతో కలిసి కాలేజీలో చదువుకున్న అమ్మాయి, మన బ్యాంక్ ఏజెంట్ గారు అమ్మాయి గీత, రోజు వాళ్ళ నాన్నగారిని కలుసుకోవాలని నెపంతో బ్యాంక్ వచ్చి నేను కలుసుకోవటంలే. మాకు తెలియదు అనుకున్నావా? ఎంత అదృష్టవంతుడిరా. హలో. హలో, మా నాన్నగారు ఉన్నారండి? లేరండి. ఉన్నారండి. మీకు రంగవల్లి తెలుసా అండి? నాకెందుకు తెలియదండి. రేడియోలో రంగవల్లి స్త్రీల కార్యక్రమం రోజు వింటుంటారండి. అబ్బా, రేడియో ప్రోగ్రాం కాదండి, ఫేమస్ భరతనాట్యం డాన్సర్. ఓ, ఆవిడ నాకు తెలియపోవడం ఏంటండి. ఆవిడ ప్రోగ్రామ్ అంటే 2 చెవులు కోసేసుకుంటారు. ఏం డాన్స్, ఏం పెంకేవులు. రేపు సాయంత్రం 6 గంటలకి రవీంద్ర భారతిలో ఆవిడ ప్రోగ్రాం ఉంది. వెళ్తామండి. నేను వెళ్తున్నాను. నేను వస్తానండి. ఏమండి, ఫ్యాక్టరీకి వెళ్ళాలి, టైం అవుతుంది, త్వరగా క్యాష్ ఇవ్వండి. ఉండవా, అవతల పెద్ద మనిషితో మాట్లాడతారు. చూడండి, ఈ ఫ్యాక్టరీ వాళ్ళకు ఒక కౌంటరు, మీలాంటి కళాకారులకు ఒక కౌంటర్ తెరిస్తే బాగుంటుంది. ఏమంటారండి? ముందు ఆయనకి డబ్బిచ్చి పంపించండి, నేను వెళ్ళి మా నాన్నగారిని కలుసుకొని వస్తాను. అలాగే. ఏదే ఏది డబ్బులు?
రూపాయలకు 33 సదాయింపులా ఉండ. హలో డాడీ. డాడీ డాడీ బంగారు కొండ ఏమిటట్టా వచ్చావు? నిన్ను చూసిపోదామని. చాలా థ్యాంక్స్ అమ్మా. చూడు తల్లి, నేను ఉన్నది బ్యాంకులో, హాస్పిటల్లో కాదు. నువ్వు రోజు వచ్చి పరామర్శ చేయడానికి. ఎందుకు వచ్చావు చెప్పు. అదే డాడీ, షాపింగ్, సాలార్జంగ్ మ్యూజియం, సినిమా. ఆపు 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 ఆపు. చూడు తల్లి, నాకు మీ అమ్మకి నువ్వు ఒక్కగానొక్క సంతానం. నువ్వు అంటే నాకు ప్రాణం. అలా అని రోజు నువ్వు వచ్చి నా ప్రాణాలు తీయక్కర్లే. ఇంటికెళ్ళి మీ అమ్మ నవలలు రాస్తుంటుంది, దాని ప్రాణాలు తీ. ప్రజలన్నా సుఖపడిపోతారు.